ఈ కార్యక్రమము యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు యొక్క సహకారులు మరియు ప్రార్థనా భాగస్వాములు మరియు శ్రేయోభిలాషుల ద్వారా సాధ్యమైనది. హోసన్నా పరిచారికులు నడిపించే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన, సువార్త ప్రార్థన బ్రదర్ మోహన్ సి లాజరస్ గారు జనవరి నెల 20వ తారీఖు మంగళవారం రాత్రి 9 గంటల నుండి ప్రారంభం. స్థలం హోసన్నా మందిర్, గోరంట్ల, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. దేవుని జనులారా, దేవుని పరిచారికులారా, దేశం యొక్క పునరుజ్జీవనం కొరకు మెలకువగా ఉండి ప్రార్థించడానికి రండి. యేసుక్రీస్తు మీకు అద్భుతాలను చేస్తారు. జీవితంలో పోగొట్టుకున్న దాని కొరకు దుఃఖముతో ఉండవచ్చు. మీ ఆస్తిని పోగొట్టుకుని వచ్చి ఉండవచ్చు, ఇంటిని పోగొట్టుకుని వచ్చి ఉండవచ్చు, మీ వ్యాపారాన్ని పోగొట్టుకుని వచ్చి ఉండవచ్చు. మీకున్న మేలుని మీరు పోగొట్టుకున్న స్థితిలో, అయ్యో నా ఆస్తిని పోగొట్టుకున్నానే, నా ఆశీర్వాదము పోగొట్టుకున్నానే, దాని నిమిత్తము మీలో ఒక దుఃఖము ఏర్పడి ఉండవచ్చు. ఉద్యోగము పోయి, వ్యాపారము పోయి, ఆదాయాన్ని పోగొట్టుకున్నందువల్ల దుఃఖము మీ మనసులో వచ్చి ఉండవచ్చు. దేవుడు మీ దుఃఖాన్ని తుడిచివేయాలనుకుంటున్నారు. యోహాన్ 16వ అధ్యాయము 20వ వచనము. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. మీ దుఃఖం సంతోషంగా మారును. మీ దుఃఖము సంతోషంగా మారును. నాకు ప్రియమైన వార్లారా, ఏదో ఒక దుఃఖము మీ మనస్సుని ఈరోజు బాధ పెడుతూ ఉండవచ్చు. బయటికి చెప్పలేని ఒక దుఃఖము, ఏ ఒక్కరితోనూ పంచుకోలేని దుఃఖము. బయటికి మీరు నవ్వుతూ ఉన్నట్టు చూపిస్తూ ఉన్నా కూడా మీ మనసుని బాధ పెడుతూ ఉన్న ఒక దుఃఖము. అది మీ వ్యాధి వల్ల ఏర్పడ్డ దుఃఖము కావచ్చు, అప్పుల సమస్య వల్ల ఏర్పడ్డ దుఃఖము కావచ్చు, ఒక మోసం వల్ల ఏర్పడ్డ దుఃఖము కావచ్చు, ఓటమి వల్ల ఏర్పడ్డ దుఃఖము కావచ్చు, మీ కుటుంబ సమస్యల వల్ల ఏర్పడ్డ దుఃఖము కావచ్చు, నష్టం వల్ల ఏర్పడ్డ దుఃఖము కావచ్చు. ఏదో ఒక కార్యము మిమ్మల్ని బాధ పెట్టింది. మీ మనసులో ఒక సంతోషము, సమాధానము, ప్రశాంతత లేని విధంగా ఒక దుఃఖము మీ మనసుని బాధ పెడుతూ ఉంది. యేసుకి అది తెలుసు. నా కుమారా, నా కుమార్తె, నిజంగా నేను నిన్ను ఆ దుఃఖం నుండి విడుదల చేసి ఒక నిజమైన సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అని దేవుడు చెప్పే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు. సరే, లేఖన పుస్తకంలో యేసు ఈ లోకంలో సంచరించిన రోజుల్లో దుఃఖంతో ఆయన్ని వెదికి వచ్చిన అనేకుల గురించి చదివి ఉంటారు. ఎన్నో ఏళ్ల దుఃఖంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. రకరకాల బాధలతో దుఃఖము చెంది వచ్చినవారు ఉన్నారు. ఒక్కరిని కూడా దేవుడు ఉత్తినే పంపలేదు. నీ దుఃఖాన్ని నేను తీర్చలేను, నీ దుఃఖము చాలా పెద్దదిగా ఉంది అని యేసు ఎవరిని ఉత్తినే పంపలేదు. ఆయన్ను వెతికి వచ్చిన ప్రతి వారికి అద్భుతము చేసి వారి దుఃఖమును సంతోషంగా మార్చి సంతోషపరిచారు అనేదే మనము లేఖనంలో చదువుతున్నాము. ఈరోజు అలా యేసు చేసిన ఒక అద్భుతాన్ని లేఖనము నుండి కాసేపు ధ్యానించి మనం ప్రార్థించబోతున్నాము. పరిశుద్ధ మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 25 నుండి 34వ వచనం వరకు మీరు చదువుతున్నప్పుడు యేసుని వెదికి వచ్చిన ఒక స్త్రీ గురించి, ఆమె జీవితంలో వచ్చిన దుఃఖమైన కార్యము గురించి, యేసు ఆమెకి ఆ దుఃఖం నుండి ఎలా విడుదల ఇచ్చారు అనేది రాయబడి ఉంది. ఆ అద్భుతములోని కొన్ని విషయాలనే మనం ధ్యానించి ప్రార్థించబోతున్నాము. ఈమె 12 సంవత్సరాలు రక్తస్రావం అనే వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ. ఆమె యేసు గురించి విన్నాక యేసు వద్దకి వచ్చారు. ఆమె వ్యాధి ఒక అంటరాని వ్యాధిగా పరిగణించినందువల్ల, ఈమె ఒక స్త్రీగా ఉన్నందువల్ల, యేసు చుట్టూ ఎప్పుడూ జనాలు ఉండడం వలన తన వ్యాధిని బయటకు చెప్పడానికి ఆమెకు సిగ్గు. ఇది ఎలా యేసుకు వెళ్లి చెప్పడము, ఎలా యేసు దగ్గర సహాయము అడగడము. అందువల్ల ఆమె ఆయన వస్త్రాన్ని తాకితే గుణమవుతాను,
ఎవరికీ తెలియకుండా వెళ్ళి తాకి గుణమవుతానని వచ్చి కూటంలోకి ప్రవేశించి యేసు వస్త్రాన్ని తాకింది. ఒక అద్భుత సుఖము ఏర్పడింది. దేవుడు అది కనిపెట్టి ఆమెను తెలుసుకున్నప్పుడు భయపడి వణికి యేసు ముందుకు వచ్చింది. అప్పుడు యేసు ఆమెను చూసి ఒక మాట అంటున్నారు. 34వ వచనం చదవగా విందాము. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఆమె భయపడుతూ వచ్చి నిలబడింది. యేసు నన్ను తిడతారేమో, నన్ను దూషిస్తారేమో, నువ్వొక స్త్రీవి, అంటరాని వ్యాధి ఉన్నదానివి, ఎలా నన్ను తాకొచ్చు అని. యేసు తిడతారో అని భయంతో వణుకుతూ వచ్చి నిలబడింది. యేసు చెబుతున్నారు, కుమార్తె అంటున్నారు. మై డాటర్, నా కూతురా, ఎందుకు భయపడుతున్నావు? నేను నీ తండ్రిని కదా. నువ్వు నన్ను తాకినందువల్ల నాకు ఏ కొరత రాబోదు. ఇదిగో, నువ్వు గుణమయ్యావు. నువ్వు సంతోషంగా వెళ్ళి నీ వేదన తొలగి సుఖంగా ఉండు. ఇన్ని సంవత్సరాలుగా నీకు వేదన, 12 సంవత్సరాల వేదన, 12 సంవత్సరాల దుఃఖము దుఃఖము దుఃఖము, వేదన వేదన వేదన. యేసు చెబుతున్నారు, నన్ను వెదికి వచ్చావు కదా, నీ వేదన తొలగింది. నువ్వు వెళ్ళి సుఖంగా ఉండు. నువ్వు వెళ్ళి సుఖంగా ఉండు. దేవుడు తన వేదనను తొలగించి ఆమెను సుఖంగా ఉండమని ఆశీర్వదించి పంపారు. నా కుమారా, నా కుమార్తె, సమాధానంతో వెళ్ళు. నీ వేదన తొలగింది. ఇక సుఖంగా ఉండు. ఇంతవరకు నువ్వు కష్టంలో ఉన్నావు, ఇంతవరకు వేదనలో ఉన్నావు, ఇంతవరకు దుఃఖంలో ఉన్నావు. ఈ రోజు నుండి సంతోషం, ఈ రోజు నుండి సమాధానము, ఈ రోజు నుండి ఆరోగ్యము, ఈ రోజు నుండి నీ జీవితంలో శుభము అని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి పంపడానికే ఈ మీటింగ్ని సిద్ధం చేసి ఉన్నారు. సరే, ఈ అద్భుతము ఈ కుమార్తె జీవితంలో ఎలా జరిగింది అదే ధ్యానించబోతున్నాము. ముందుగా ఈ స్త్రీ జీవితాన్ని మీరు ఆలోచించి చూడండి. ఆమెలో ఉన్న 12 సంవత్సరాలు కనిపించిన వేదన, దుఃఖము, అది ఏ దుఃఖము, ఏ వేదన అని మీరు చూస్తే మార్కు 5వ అధ్యాయము 25వ వచనము చదువగా విందాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీయుండెను. 12 సంవత్సరాలు రక్తస్రావం అనే వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ. ఆమెకు ఏం దుఃఖము? వ్యాధి వల్ల ఏర్పడ్డ దుఃఖము. ఆమె శరీరాన్ని ఒక వ్యాధి సోకింది. రక్తస్రావం అనే ఒక వ్యాధి. స్త్రీలు ఆ వేదనలో బాధపడేవారికే తెలుస్తుంది. నరక వేదనను తీసుకువచ్చే ఒక వ్యాధి. ఆ వ్యాధి వల్ల బాధపడేటటువంటి స్త్రీలకే తెలుస్తుంది. కొన్నేళ్ల క్రితం నేను తంజావూరు పట్టణానికి పరిచర్యకి వెళ్లిన సమయము, మీటింగ్ అయ్యాక ఒక సహోదరి ప్రార్థించడానికి వచ్చారు. చాలా సన్నగా అస్థిపంజరంలాగా ఉన్నారు. మాట్లాడడానికి కూడా బలం లేదు. మీకు దేనికోసం ప్రార్థించాలి అని అడిగాను. ఆమె చెప్పారు, అయ్యా, ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నాను, కానీ ఈరోజు పనిచేయడానికి కూడా బలము లేదు, మాట్లాడడానికి కూడా బలము లేదు. ఏంటి మీ కార్యం, దేనికి నేను ప్రార్థించాలని అడిగాను. లేఖన పుస్తకంలో 12 సంవత్సరాలుగా రక్తస్రావం గల ఒక స్త్రీ గురించి చదువుతున్నాము కదా. అవును, ఆ స్త్రీ రక్తస్రావం వల్ల కష్టపడి 12 సంవత్సరాలు వేదన పడింది అని చూస్తున్నాము. అదే వ్యాధే నాకు, అదే సమస్యే నాకు. కానీ 12 సంవత్సరాల్లో యేసు ఆమెను గుణపరిచారు. నాకు ఈ వ్యాధి వచ్చి 15 సంవత్సరాలు అయ్యింది. నేను వైద్య రంగంలో పనిచేస్తూ ఉన్నాను. అయినను ఈ వ్యాధిని గుణపరిచే మార్గము ఏది నా జీవితంలో ఇంతవరకు కనిపించలేదు. చాలా మనసు వేదనతో చెప్పారు. ఆమె రూపాన్ని గనక చూస్తే ఎవరికైనాను కన్నీళ్లు వచ్చేస్తాయి. అంత బాధపడుతున్న స్థితిలో ఆ సహోదరి వచ్చి నిలబడ్డారు. ఆలోచించండి, 12 సంవత్సరాలు ఈ క్రూరమైన వ్యాధి ఆమెను తాకినందువల్ల ఆమెలో ఒక దుఃఖము, తలనొప్పి, జ్వరము తనకి వస్తేనే తెలుస్తుందని మనకి ఒక నానుడి ఉంది. 12 సంవత్సరాలు ఈ కుమార్తె దుఃఖపడుతూ ఉంది, వేదన పడుతూ అనుభవిస్తూ ఉంది. వ్యాధి వల్ల ఏర్పడ్డ ఒక వేదన, వ్యాధి వల్ల ఏర్పడ్డ ఒక దుఃఖము. ఒక సహోదరి జయంతి నిర్మల అనే ఒక సహోదరి పద్మనాభపురానికి చెందినవారు ఒకసారి వచ్చి ఆమె సాక్ష్యం చెప్పారు. ఆమెకు ఏం జరిగింది అంటే 10 సంవత్సరాలకు ముందు సడన్గా దగ్గు వచ్చింది. అది అలా అధికమయ్యి ఆస్తమా వ్యాధిగా మారింది. 10 సంవత్సరాలుగా ఆస్తమా వ్యాధి. పక్కవాళ్లతో మాట్లాడలేరట. అలా లాగుతూ ఉంటుంది. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం కూడా కుదరదు. ఆ వ్యాధి క్రూరత్వము 10 సంవత్సరాలు ఆమెను బాధపెట్టింది.
డాక్టర్స్ చెప్పేశారు, దీన్ని గుణపరచలేము, చచ్చే వరకు నువ్వు మాత్రలే వేసుకోవాలి, అందులో అలవాటైపో. ఆ సమయంలో నువ్వు అడ్జస్ట్ చేసుకోవడానికి కొన్ని మందులు, ఇన్హేలర్ దాన్ని ఉపయోగించుకోవాలి అంతే. అందువల్ల తనని చూస్తేనే తనకి చిరాకు, తనని చూస్తేనే కోపము. ఎవరిని చూసినా చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. నాకు ఈ వ్యాధి వచ్చిందే, ఆ వ్యాధి క్రూరత్వము మిగతా వారిపైన చిరాకు ఏర్పరిచింది. ఎందుకంటే మాట్లాడలేదు, మిగతా వాళ్ళు అడిగితే బదులు చెప్పలేకపోవడం. ఆ వ్యాధి క్రూరత్వము ఆమెను వేదన పరిచింది. 2015వ సంవత్సరంలో ఒక ప్రార్థనలో పాల్గొనుటకు ఆమె నాలుమావడికి వచ్చారు. ఆ మీటింగ్లో చూసినప్పుడు, యేసు చేసిన అద్భుతాలు విన్నప్పుడు ఒక విశ్వాసం వచ్చింది. నాకు ఈ వ్యాధి యేసు గుణపరుస్తారు, ఇన్ని సంవత్సరాల వ్యాధులను యేసు గుణపరిచారే, 10 సంవత్సరాలుగా నేను వేదన పడుతున్నానే. దేవుడి వద్ద ఏడ్చారు. మీటింగ్లో ప్రార్థనా సమయంలో యేసుని చూసి కన్నీళ్లు కార్చారు. యేసు, 10 సంవత్సరాలుగా నేను వేదన పడుతున్నాను, నాకొక విడుదల కావాలి అని. ఆ కన్నీళ్లను చూసి యేసు తాకారు. దేవుని శక్తి దిగింది. క్షణంలో ఆ వ్యాధి తొలగిపోయింది, బాగా గుణమైంది. ఆ తర్వాత మాత్రలు, మందులు, ఇన్హేలర్ ఏమీ లేవు. నార్మల్ అయిపోయారు. చల్లటి నీళ్లు తాగలేరు, అది తినకు, ఇది తినకు, అది చెయ్యకు, ఇది చెయ్యకు అని. ఇప్పుడు నార్మల్గా సంతోషంగా జీవిస్తున్నాను అని సంతోషంగా సాక్ష్యము చెప్పారు. నాకు ప్రియమైన వారలారా, ఎన్ని సంవత్సరాల వేదన, ఎన్ని సంవత్సరాల వ్యాధితో బాధపడుతున్నాను, ఒక్క క్షణంలో గుణపరచుటకు యేసు శక్తి గలవారు. ఈరోజు మీ జీవితంలో కూడా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, దీర్ఘకాలము ఇలా వ్యాధితో బాధపడుతూ వచ్చి ఉండవచ్చును. వ్యాధి వల్ల ఏర్పడ్డ దుఃఖము, యేసు దాన్ని మార్చి ఒక అద్భుతము చేసి ఆమెను సంతోషపరిచారు. రెండవది, మార్కు 5వ అధ్యాయము 26వ వచనం చూడండి. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. వ్యాధి వచ్చింది, వైద్యం చేయించుకోవడానికి తను వెళ్ళింది, ఎలాగైనా గుణమవ్వాలి, ఈ వ్యాధి నుండి విడుదల పొందాలి. ఈరోజు అధికంగా జనం ఉండే స్థలము ఏదంటే ఆసుపత్రే. ఏ ఆసుపత్రికి వెళ్ళండి, జనసముద్రాన్ని చూడవచ్చును. ఎందుకంటే వ్యాధి నుండి జనము ఎలాగైనా గుణమవ్వాలి, వ్యాధి నుండి ఎలాగైనా విడుదలను పొందాలి, ఏ స్పెషలిస్టు దగ్గరికి వెళ్ళైనా గుణమవ్వాలి, దానికి ఎంత డబ్బు ఇవ్వమన్నా డబ్బు ఇవ్వాలి, దానికి ఇల్లు అమ్మి, పొలము అమ్మి, అప్పు తీసుకుని అలా చేయడము మనము చూశాము. ఈమెను చూడండి, వ్యాధి వచ్చింది. ఈ వ్యాధికి వైద్యము చేయడానికి ఆ కాలంలో వైద్యులు ఉండి ఉంటారు. ఈ కాలంలో ఆసుపత్రులు, డాక్టర్లు, స్పెషలిస్టులు ఎవరూ లేరు, వైద్యులు. వాళ్ళ దగ్గరికి వెళితే ఇంత డబ్బు, ఆ డబ్బుని ఖర్చు పెట్టింది, తను సేకరించి ఉంచిన డబ్బు మొత్తం పోయింది. ఒకవేళ ఇంటి పక్కన తోట ఉండి ఉండవచ్చు, పొలము ఉండి ఉండవచ్చు. ఏం చెయ్యాలి? 12 సంవత్సరాలు ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళి ఉంటారు. అక్కడొక వైద్యుడు ఉన్నాడు, గుణపరుస్తారు. అక్కడికి వెళ్ళింది, ఆయన ఇంత డబ్బు తీసుకురా అని చెప్పి ఉంటారు. ఆమె చేర్చి ఉంచిన అన్నిటినీ పోగొట్టుకుంది, తన ఆస్తిని పోగొట్టుకుంది. తన దగ్గర ఉన్నటువంటి దాన్ని అంతా ఖర్చు పెట్టినను డబ్బు మొత్తం పోయింది, చేర్చి ఉంచిన డబ్బు మొత్తము పోయింది, పొలాలు పోయాయి. నష్టం వల్ల ఏర్పడ్డ ఒక దుఃఖము. ఇప్పుడు వ్యాధి వల్ల ఏర్పడ్డ దుఃఖము ఒకవైపు, తర్వాత నష్టం వల్ల ఏర్పడ్డ ఒక దుఃఖము, అంతా పోయిందే. ఈ వ్యాధి నిమిత్తము అంతా పోయినను రోగము నయమవ్వలేదే. ఈరోజు అప్పే మిగిలి ఉంది. అప్పు తీసుకుని వైద్యం చేయించుకుంటే ఆ ఆసుపత్రి, ఈ ఆసుపత్రి, ఆ డాక్టరు, ఈ డాక్టరు, ఎక్కడికి వెళ్ళినను సరే ఆస్తి మొత్తము పోయినది, చేర్చింది మొత్తం పోయింది, డబ్బంతా ఖర్చయిపోయినది. నష్టం వల్ల ఏర్పడ్డ ఒక దుఃఖము. జీవితంలో పోగొట్టుకున్న దాని కొరకు దుఃఖముతో ఉండవచ్చు. మీ ఆస్తిని పోగొట్టుకుని వచ్చి ఉండవచ్చు, ఇంటిని పోగొట్టుకుని వచ్చి ఉండవచ్చు, మీ వ్యాపారాన్ని పోగొట్టుకుని వచ్చి ఉండవచ్చు. మీకున్న మేలుని మీరు పోగొట్టుకున్న స్థితిలో, అయ్యో నా ఆస్తిని పోగొట్టుకున్నానే, నా ఆశీర్వాదము పోగొట్టుకున్నానే, దాని నిమిత్తము మీలో ఒక దుఃఖము ఏర్పడి ఉండవచ్చు. ఉద్యోగము పోయి, వ్యాపారము పోయి, ఆదాయాన్ని పోగొట్టుకున్నందువల్ల దుఃఖము మీ మనసులో వచ్చి ఉండవచ్చు. దేవుడు మీ దుఃఖాన్ని తుడిచివేయాలనుకుంటున్నారు. ఒకసారి కోయంబత్తూరుకి పరిచర్య కోసం వెళ్ళినప్పుడు ఇదేలాంటి ఒక మీటింగ్లో ముసలి తండ్రి గారు తన భార్యతో పాటు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. ఆయన చెప్పిన విషయం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఊటీ పక్కన ఒక ఎస్టేటు.
ఒక చిన్న ఎస్టేటు, ఆయనొక పేద రైతు. అందులో పండించి అందులో వచ్చే రాబడి ఉంచి తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. వయసు పెరిగిపోయింది. సడన్గా నోటిలో ఒక వేదన ఏర్పడింది. ఆసుపత్రిలో చూపించినప్పుడు నోటిలో క్యాన్సర్ వచ్చింది అనే విషయాన్ని డాక్టర్స్ కనిపెట్టారు. నోటిలో క్యాన్సర్, మౌత్ క్యాన్సర్. ఒక గెడ్డ వచ్చి క్యాన్సర్గా మారింది. వెంటనే ఆపరేషన్ చేయాలి, దానికింత డబ్బు ఖర్చవుతుంది. చేర్చి ఉంచిన డబ్బు మొత్తం తీసుకువెళ్ళి భార్య అన్నారు, ఎలాగైనా మీరు గుణమవ్వాలండి. డబ్బు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించి కొన్ని నెలల తర్వాత ఇంటికి వచ్చారు. కొద్ది రోజులు బాగున్నారు. మళ్ళీ అదే చోట నొప్పి వచ్చింది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, మళ్ళీ అదే చోట ఒక గడ్డ వచ్చింది, మళ్ళీ ఒక ఆపరేషన్ చెయ్యాలి, ఇంత డబ్బు ఖర్చవుతుంది. ఇంటికి వెళ్ళారు. ఉన్న ఆస్తిలో కొంచెము అమ్మారు. ఎందుకంటే ఎలాగైనా కాపాడాలి. ఉన్న ఆస్తిలో కొద్దిగా అమ్మి డబ్బు తీసుకువచ్చి రెండవసారి ఆపరేషన్ జరిగింది. ఇక గుణమైపోతుంది అన్న నమ్మకంతో ఇంటికి వచ్చారు. కొన్ని నెలలు గడిచాయి. మళ్ళీ అదే చోట నొప్పి ఏర్పడింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు చెప్పారు, మళ్ళీ అక్కడ గడ్డ వచ్చింది. ఇప్పుడు ఒక ఆపరేషన్ చేస్తేనే మీరు బ్రతకగలరు, లేదంటే మరణమే అని. ఆ తండ్రి మనసు బాగా దుఃఖపడింది. డబ్బు మొత్తం పోయింది, ఆస్తిలో సగం పోయింది. ఇక ఎలా? అన్నిటినీ పోగొట్టుకుంటే రాబడి ఉండదు, ఏం చేయాలి, ఎలా బ్రతకడము? భార్య చెప్పారు, అన్నీ పోనివ్వండి, మీరు బ్రతికి ఉంటే చాలు, మీరు ఎలాగైనా ప్రాణాలతో ఉండాలి అని చెప్పి ఇంకా కొద్దిగా ఆస్తి అమ్మి డబ్బు తీసుకువెళ్ళి మూడవసారి ఆపరేషన్ చేయించారు. ఇక గుణమవుతుంది, ప్రశాంతంగా ఉండొచ్చని వచ్చారు. కొన్ని నెలలు మళ్ళీ గడ్డ పెరిగింది. ఆ క్రూరమైన వ్యాధి మళ్ళీ వచ్చి డాక్టర్స్ చెప్పారు, మళ్ళీ అక్కడ గడ్డ వచ్చింది, ఏం చెయ్యాలి? ఇంకో ఆపరేషన్ చెయ్యాలి. ఆయన ఇంటికి వచ్చారు. శరీరం మొత్తం బాగా బలహీనపడిపోయింది. ఇంతకుముందు చేసిన ఆపరేషన్ ట్రీట్మెంట్ వల్ల చాలా నీరసించిపోయారు. ఆయన భార్య చెప్పారు, ఈ ఆస్తిని అమ్మి మనం ట్రీట్మెంట్ చేయిద్దామండి. ఆయన చెప్పారు, కుదరదు, నేను మరణించినా పర్వాలేదు, నేను మరణిస్తే నిన్ను ఎవరు చూసుకుంటారు? నీకు భోజనం ఎలా దొరుకుతుంది? ఈ కొద్దిగా ఆస్తి ఉంటేనే కనీసం నువ్వు బ్రతకగలవు. ఇక నేను మరణించినను పర్వాలేదు, ఈ ఆస్తిని అమ్మను, అన్నిటినీ పోగొట్టుకున్నాము, ఉన్నది ఒకే ఒక ఇల్లు, దీన్నమ్మితే నువ్వు వీధిలో నిలబడాలి, అందువల్ల నేను నిన్ను అలా నిలబడనివ్వను. చాలా మనోవేదన చెందిన స్థితిలో ఆయన చెప్పారు, నేను చచ్చినా పర్వాలేదు అని. బెడ్డెడ్ అయిపోయారు. చిన్న ఇంట్లో పడక మీదే ఉండిపోయి ఆ వ్యాధి క్రూరత్వం వల్ల బలహీనపడి పడకలోనే ఉన్నారు. లేచి బయటకెక్కడికి నడిచి వెళ్ళలేరు. అలా బలహీనపడి పడకలో ఉండిపోయారు. ఒక మనోభారం, ఆస్తి పోయింది, సంపాదించినది చేర్చిపెట్టింది అంతా పోయింది. ఇప్పుడు వ్యాధి దుఃఖం కన్నా నష్టపోయిన దుఃఖము ఎక్కువైపోయింది. అలా వేదన పడుతున్నప్పుడు ఒకే ఒక టైంపాస్ టీవీ చూడ్డము. ఒకరోజు టీవీ చూస్తున్నప్పుడు అందులోనూ మనోవిరక్తి, దుఃఖము మారుస్తూ ఉన్నారట. అలా మారుస్తూ ఉన్నప్పుడు సడన్గా యేసు విడిపిస్తున్నారు కార్యక్రమము టీవీలో ప్రసారమవుతూ ఉన్నది. ఎవరో ఒకతను కొత్తగా మాట్లాడుతున్నారే, ఏం మాట్లాడుతున్నారు అని అది చూస్తూ ఉండగా అందులో దేవుని సువార్త నేను చెప్పి, సాక్ష్యాలను చెప్పి యేసు ఎలా గుణపరిచారు అనే అనుభవం చెప్పి నేను మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా విన్నారు. నేను వ్యాధితో బాధపడ్డాను, ఈయనను యేసు వ్యాధి నుండి గుణపరిచారట కదా, మరణ పడకను మార్చారట కదా, నేను చచ్చేలా ఉన్నానే, ఇలా ఒక దేవుడు ఉన్నారా? ఇలా ఒక అద్భుతము చేసే దేవుడు ఉన్నారా? ఇలా కూడా జరుగునా? ఇంటికి వస్తారా? ఇంటికి వచ్చి అద్భుతము చేస్తారా? ఏంటి ఈయన చెబుతున్నారు, మా ఇంటికి యేసు వచ్చారు, నా మరణ పడకను మార్చారు అంటున్నారు. మనమే కదా దేవుణ్ణి వెతికి గుళ్ళకి, చర్చిలకి లేదా పలు ప్రదేశాలకి వెళ్ళాలి. ఈయనేంటి యేసు ఇంటికి వస్తారు అంటున్నారు? నేను ఎక్కడికి వెళ్ళలేను, పడకలోనే ఉన్నాను. నా ఇంటికి ఒక దేవుడు వస్తేనే నన్ను గుణపరచగలరు. జాగ్రత్తగా విన్నారు. ప్రార్థన సమయంలో ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ చేయి ఉంచి యేసును చూసి పిలవండి. యేసు అని పిలిస్తే చాలు, యేసు వచ్చి అద్భుతము చేస్తారు. వెంటనే పడకలో ఉండే తన బుగ్గ మీద చేయి ఉంచి, ఆ గడ్డ వల్ల బుగ్గ బాగా వాచి ఉంది.
చేయి ఉంచి, యేసు ఏదో చెబుతున్నారు, యేసుని పిలిస్తే అద్భుతము చేస్తారు అని. నేను ఆ వ్యాధితో కష్టపడుతున్నాను, ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాను, యేసు నన్ను తాకి గుణపరచండి అని ప్రార్థించారు చూడండి. యేసు ఆ ఇంట్లో ప్రసన్నమయ్యారు. అది క్రైస్తవుల ఇల్లా, హిందువుల ఇల్లా, ముస్లింల ఇల్లా, అవన్నీ యేసుకి చూడ్డం తెలియదు. ఆయన మతాలకి అతీతమైన వారు. ఎవరు యేసుని పిలిస్తే అక్కడికి యేసు తప్పకుండా వస్తారు, అద్భుతము చేస్తారు. ఆయన ఇంట్లో యేసు ప్రసన్నత దిగింది. ఆ ప్రార్థనని విన్నారు. దేవుడి శక్తి తాకింది. గడ్డ మాయమైపోయింది. క్యాన్సర్ మాయమైంది. 3 సార్లు ఆపరేషన్ చేసినా పోని ఆ వ్యాధిని దేవుడు క్షణంలో తీసి పారేశారు. ఆయన స్టేజ్ మీదకి వచ్చి చెప్పారు, అయ్యా చూడండి, ఆ ఆపరేషన్ గాయాలు ఉన్నాయి. నాకు చూపించి చిన్న పిల్లవాడిలా మాట్లాడారు. అయ్యా, అప్పుడే నాకు యేసు గురించి తెలుసు. ఇలాంటి ఒక దేవుడు ఉన్నారా, అద్భుతము చేసే ఒక దేవుడిగా ఉన్నారు అని. నా జీవితంలో ఇది జరిగింది. నేను జీవంతో ఉన్నాను చూడండి, ఉన్న ఆస్తిని దేవుడు రక్షించి ఇచ్చారు అని సంతోషంగా ఆయన చెప్పారు. అదే యేసు. అందుకే యేసు వచ్చారు. మతాన్ని వ్యాపింపజేయడానికి యేసు రాలేదు, ప్రజలకి అద్భుతము చేయుటకు వచ్చారు. మనిషి దుఃఖాన్ని సంతోషంగా మార్చుటకు వచ్చారు. మనిషికి విడుదల ఇవ్వడానికి వచ్చారు. వారి దుఃఖాలను మార్చి సంతోషపరచడానికి వచ్చారు యేసు. ఆయన చెబుతున్నారు, మీ దుఃఖం సంతోషంగా మారును. ఈరోజు మీ జీవితంలో ఆస్తులు పోగొట్టుకుని, మీరు సంపాదించిన ఆస్తిని మొత్తం పోగొట్టుకుని వేదనతో వచ్చి ఉండవచ్చు. దేనివల్ల దాన్ని పోగొట్టుకున్నారో తెలియదు. కానీ దేవుడు ఈరోజు మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నారు. నష్టం వల్ల ఆమెకు ఒక దుఃఖం ఉండింది. ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన ఆశీస్సులు. యేసు మిక్కిలి మంచివారు, ప్రేమ గలవారు, అద్భుతమైన వారు. మీ పైన ఆయనకి చాలా ప్రేమ ఉంది. దేవుడు అధికంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీకు సహాయము చేయాలి, మిమ్మల్ని గుణపరచాలి, మిమ్మల్ని సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నారు. 12 సంవత్సరాలు గర్భసంచిలో సమస్య, రక్తస్రావం. ఎందరో డాక్టర్స్కి చూపించారు. ఆస్తి మొత్తం అమ్మి ఖర్చు పెట్టి గుణమవ్వలేదు. అప్పుడు యేసు గురించి ఎవరో చెబుతున్నారు, నువ్వు యేసు వద్దకు వెళితే గుణమవుతుంది అని. యేసు అనేకులను గుణపరుస్తున్నారు. నేను ఒక స్త్రీని. ఈ వ్యాధిని అందరూ చిరాగ్గా చూస్తున్నారు. యేసు చుట్టూ ఎప్పుడూ మనుష్యులు ఉంటారు. నేను ఎలా వెళ్ళి ఈ వ్యాధిని చెబుతాను? ఇదొక అంటరాని వ్యాధి అని అందరూ అంటున్నారు. అయితే అందరూ నన్ను చిరాగ్గా చూస్తారు, తరిమివేస్తారు. ఏం చెయ్యాలి? కాని ఒక విశ్వాసం, యేసు వద్దకు వెళితే గుణమవుతుంది. యేసు వద్దకు వెళితే గుణమవుతుంది. ఎలా నేను వెళ్ళి ఆయన వద్ద స్వస్థత పొందడం? సరే, ఆయన తాకితే నేను గుణమవుతాను. ఆయన అంత అద్భుతమైన దేవుడు కదా. అయితే నేను చెప్పలేకపోయినా తాకి గుణమవుతాను. ఆమె విశ్వాసాన్ని చూడండి. తాకి చూస్తాను, గుణమవుతుందో లేదో అలా అనుకోలేదు. నేను తాకి గుణమవుతాను. అదే విశ్వాసము. వెంటనే మార్పు, కొత్త మార్పు, ఒక గొప్ప అద్భుతము. ఈ మార్పుని మేము చూడడం గొప్ప అద్భుతము. ఇలా ఒక మార్పుని మేము చూడలేము. అదే యేసు చేసే అద్భుతము, ఆశ్చర్యము. మీ జీవితంలో చేస్తారు. ఈరోజు ఇప్పుడు మనం ప్రార్థించినప్పుడు అద్భుత మార్పు ఏర్పడును. మీ రక్తంలో మార్పు వచ్చును. మీ శరీరములో, గుండెలో మార్పు, కిడ్నీలో, గర్భసంచిలో, నరాలలో, ఎముకలలో, ఎందులో సమస్య, అన్నింటిలో ఒక మార్పు వచ్చును. వెంటనే ఒక అద్భుత మార్పు వచ్చును. యేసు చేస్తారు. అది మీరు చూస్తారు. ఇప్పుడు ఉన్న స్థలంలో మీ ఇంట్లో ప్రార్థన చేయవచ్చు. యేసు మీతోనే ఉన్నారు. మీరు యేసు మాటను వినగా వినగా మనసులో యేసు అని చెప్పగా ప్రసన్నత మీ ఇంట్లో ఉంది. మీ పక్కనే ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. మీరు ఉన్న చోట్లోనే అక్కడికి ఇక్కడికి ఎక్కడికి వెళ్లకుండా యేసు నన్ను తాకండి, యేసు నన్ను గుణపరచండి అని అడిగితే చాలు. అడుగుతారా? ప్రార్థిద్దామా? ఇప్పుడు మీతో కలిసి నేను ప్రార్థించనా? మనం కలిసి ప్రార్థిస్తే అద్భుతము జరుగును. తండ్రి యేసురాజా, ఈ బిడ్డల కోసం సిలువను మోసారే. వీరి పాపాలు, వ్యాధులు, శాపాలు అన్నింటినీ సిలువలో మోసారే. దానిని గుర్తు చేసుకోండి ప్రభువా. వీరికి అద్భుతము చేయుటకు గాయాలను అంగీకరించారే. దానిని గుర్తు చేసుకోండి ప్రభువా. ఈ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. అప్పుడు 12 సంవత్సరాలు వేదన పడిన కుమార్తెకు స్వస్థతను ఇచ్చారు. ఇప్పుడు ఇది వింటూ నాతో కలిసి ప్రార్థిస్తున్న ఈ సహోదరిని తాకండి ప్రభువా. గర్భసంచిలో సమస్యతో ప్రార్థిస్తున్న ఈ సహోదరిని తాకండి.
నజరేయుడగు యేసు నామమున గర్భసంచిలోని సమస్యలన్నీ తొలగిపోవునుగాక. రక్తస్రావం యేసు నామమున తొలగి అంతా నార్మల్గా యేసు నామమున మారిపోవాలి. గర్భసంచిలో ఉన్న గడ్డలు, సిస్ట్లు యేసు నామమున ఇప్పుడే తొలగిపోవాలి. యేసు నామమున గడ్డలు తొలగి మాయమైపోవాలి. గర్భసంచిలో పూర్తిగా గుణమవ్వాలి. నజరేయుడగు యేసు నామమున గడ్డలు మాయమైపోవాలి. దేవుడా, సంతానం కలగని బిడ్డలు లేని వారికి ఆ గర్భం ఆశీర్వదించబడాలి. బిడ్డలను వారికి ప్రసాదించండి. యేసు నామమున ఆశీర్వాదము ఏర్పడాలి. యేసు నామమున వారి దుఃఖము సంతోషంగా మారాలి. యేసు నామమున ఒక అద్భుతము వారికి జరగాలి. దేవుని హస్తము తాకినందుకు కృతజ్ఞతలు. ఒక అద్భుతము జరిగినందుకు స్తోత్రములు. దేవుడా, ఏ చోట నొప్పులు, వ్యాధులు, గడ్డలు ఉన్నాయో యేసు నామమున అవి మాయమైపోవునుగాక. ఆ అవయవాలు స్వస్థపడునుగాక. అన్నీ కొత్తగా మారిపోవాలి యేసు నామమున. క్యాన్సర్ గడ్డలు మాయమవ్వాలి. టీబీ గడ్డలు యేసు నామమున మాయమైపోవాలి. థైరాయిడ్ గడ్డలు, గొంతులో కనిపించు గడ్డలు యేసు నామమున పూర్తిగా మాయమైపోవాలి. రక్తంలో స్వస్థత కావాలి. బ్లడ్ క్యాన్సర్ యేసు నామమున మాయమైపోవాలి. మీ అద్భుత సుఖము, మీ రక్తము శక్తి వారిలోకి దిగాలి. తల నుండి కాలి వరకు పూర్తిగా శక్తి దిగాలి. వాతం వ్యాధులు, దేవుడా, చేతులు కాళ్లలో కనిపించే నొప్పులు, బాధలు అన్నీ తొలగిపోవాలి. ఒక అద్భుత సుఖము యేసు నామమున ఏర్పడాలి. మీరు తాకినందుకు స్తోత్రములు, స్వస్థపరిచినందుకు స్తోత్రములు. తండ్రి, ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారికి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. అప్పుల ఇబ్బందులు తొలగించండి. వారి అవసరాలు తీర్చండి. వ్యాపారాలను ఆశీర్వదించి హెచ్చించండి. పనులు లేని బిడ్డలకి మంచి పనులు ఇచ్చి ఆశీర్వదించండి. సొంత ఇల్లు లేని వారికి ఇల్లు ఏర్పరిచి ఇవ్వండి. అడ్డుపడిన మేళ్లు వారికి దొరికేలా చేసి జయము కలిగేలా ఆశీర్వదించండి. ఈ రోజుతో వ్యాధి, దుఃఖము తొలగిపోవాలి. ప్రశాంతంగా నిద్రపోని ప్రభువా, మంచి నిద్రను ఇవ్వండి. సంతోషంగా వాళ్ళు నిద్రపోయి సంతోషంగా వాళ్ళు లేచి ఉదయాన్నే మిమ్మల్ని స్తుతించాలి. ఈ నిమిషము నుండి మార్పు ఏర్పడాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారలారా, బావున్నారా? మిమ్మల్ని నేను యేసు నామమున అభినందిస్తున్నాను. మీతో మాట్లాడడం నాకు సంతోషం. ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెబుతున్నాను. ప్రతి వారము శనివారము, ఆదివారము రాత్రి 7 గంటల నుండి 9:30 గంటల వరకు ప్రార్థిద్దాం రండి కార్యక్రమము ప్రసారమవుతున్న విషయం మీకు బాగా తెలుసు. తమిళ్, ఆంగ్లము, తెలుగు, కన్నడము, హిందీ భాషలలో అనువాదము చేయబడి అనేకులు అది చూసి ఆశీర్వదించబడుతున్నారు. మీరు మీ లాంగ్వేజ్లో, అంటే మీ భాషలో ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని ప్రార్థించవచ్చును. ఈ వారం కూడా శని, ఆది 2 రోజులు ఆ కార్యక్రమాన్ని కంఫర్టర్ టీవీలో చూడొచ్చు. సోషల్ మీడియాలో యూట్యూబ్, ఫేస్బుక్, అందులో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చూడొచ్చు. ముఖ్యమైన కార్యం కొరకు కలిసి ప్రార్థించబోతున్నాం. దేవుడు మీకంటూ ఇచ్చిన వాక్యాలను పంచుకుని ప్రార్థించబోతున్నాం. తప్పకుండా చూడండి. మీకు తెలిసిన మిత్రులు, బంధువులు, మీరు హిందీ భాష, తెలుగు భాష, కన్నడ భాష వాళ్ళందరికీ తెలియజేయండి. మలయాళ భాషలో వాళ్ళకి తమిళ్ బాగా అర్థమవుతోంది. ఆంగ్ల భాషలోనూ అనువాదము చేయబడుతోంది. వారందరికీ తెలియజేశారంటే వాళ్ళందరూ చూసి ఆశీర్వదించబడతారు. అందులో సాక్ష్యం చెప్పబడి జనం గుణమయ్యి విడుదల కోసం ప్రార్థనలు చేయబడుతున్నాయి. చాలామంది విడుదల పొందుతున్నారు. ఆ విధంగా ఉన్న ప్రజలకి మీరు తెలియజేయవచ్చు. అనేకులు ఊరట చెందుతున్నారు. అనేకులు దేశం కోసం ప్రార్థించవలసిన కార్యం కోసం తెలుసుకుని ప్రార్థిస్తున్నారు. వీటన్నిటినీ మీరు చూసి లబ్ధి పొందుటకు మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. శని, ఆది 2 రోజులు ప్రార్థిద్దాం రండి కార్యక్రమంలో కలుద్దాం. యెహోవా ఆశీర్వాదము మీతో ఉండునుగాక. ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.